ట్రాలీ నుండి పెద్ద కంటైనర్ జారి పడింది. ఆ సమయంలో జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలోని శీలానగర్ లో సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది. 3 క్రేన్ల సహాయంతో కంటైనర్ ను తొలగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నెలకొంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిందా? డీటెయిల్స్ ఏంటి రాజు? ఏదైతే ఈ రోజు ఉదయాన్నే శీలానగర్ జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ట్రాలీ అయితే జారిపడింది. ట్రాలీ మీద నుంచి వెళ్తున్నటువంటి ఒక కంటైనర్ అయితే జారిపడిన ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే రోడ్డుకు అడ్డంగా కూడా ఈ కంటైనర్ పడిపోవడంతో ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయాన్ని కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ లేకపోవడం, తక్కువ వాహనాలు ఉండడంతో భారీ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా పోర్ట్ రోడ్ లో ఈ కంటైనర్లు ప్రయాణం చేస్తుంటాయి. దీంతో ఈ రోజు ఉదయం కూడా పోర్ట్ లో బయలుదేరినటువంటి కంటైనర్ అయితే ఇలా రోడ్డు మీదకి వచ్చేసరికి ఆ సిగ్నల్ దగ్గర అయితే జారిపడిన పరిస్థితి కనిపించింది. దీంతో భారీ ట్రాఫిక్ కూడా జామ్ అయిన నేపథ్యంలో 3 క్రేన్ల సాయంతో దాన్ని తొలగించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ కూడా అక్కడి నుంచి కొద్దిగా క్లియర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ ట్రాలీని అయితే ఒక పక్కకు తీసుకెళ్లే తర్వాత రోడ్డు క్లియర్ చేసి వాహనాలను అయితే ఇప్పుడిప్పుడే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఏదైతే విశాఖపట్నం నుంచి గాజువాక వెళ్ళేటువంటి ప్రధాన ఎయిర్పోర్ట్ మీదుగా ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో, ఇది రహదారి దగ్గర ఉన్నటువంటి శీలానగర్ సిగ్నల్ పాయింట్ దగ్గర ఎక్కువగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము కావడంతో సిగ్నల్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ ని పోలీసులు క్లియర్ చేస్తున్నారు. దీంతో వాహనదారులందరూ కూడా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.